తెలీదు. నా కూతురు లేకుండా నా కడుపు కోతను మిగిలించారు. మీ ప్రభుత్వమే ఏదో ఒకటి న్యాయం చెయ్యండి అమ్మా. నాకు మీ అమ్మాయి అక్కడ హాస్పిటల్లో ఉందని ఎవరు ఫోన్ చేశారు? వాళ్ళ ఫ్రెండ్స్ లోనే సాయి అని అబ్బాయి ఫోన్ చేసాడంట. మా చిన్న పాపకి వెంటనే పరిగెట్టి అమ్మాయి ఏం లేదు బట్టలు వేసుకుంటే హాస్పిటల్కి వెళ్దామని అన్నది. ఏమమ్మా అంటే ఏం లేదమ్మా అన్నది. గాబరా వెళ్ళిపోయానమ్మా నేను. ఏటయింది అని అంటే అమ్మ ఫిట్స్ వచ్చాయి అని వాళ్ళు అంటున్నారు కదా. గతంలో మీ అమ్మాయికి ఎప్పుడైనా అటువంటి అనారోగ్య పరిస్థితి ఎప్పుడైనా ఉండేదా? వాళ్ళ నాన్నగారు చనిపోయేటప్పుడు ఒక్కసారి అది 2 సంవత్సరాలు అయ్యిందండి వాళ్ళ నాన్నగారు చనిపోయి. అప్పుడు వచ్చింది. ఎప్పుడైనా తన పొరలో ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారి కోసం ఆలోచిస్తే అది కూడా ఒకవేళ వస్తే అలాగొచ్చి ఒక అరగంట వరకు అలా పడుకుంటూ పోద్దే తప్ప ఇంకేమి ఉండదండి. అప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లేవారు? అప్పుడు హాస్పిటల్ తీసుకొని వెళ్ళినంత అయితే ఏం లేదు. ఎందుకంటే అమ్మాయికి ఎప్పుడు రాదు, ఫిట్స్ అనేది లేదు. ఫిట్స్ లోని హ్యాంగ్ చేసుకున్నంత అమ్మాయి అయితే కాదు. కావాలని ఇలాగ వీళ్ళు అంటున్నారు. కానీ ఇవన్నీ డబ్బులండి. నా కూతురికి న్యాయం చేయండి. పేరెంట్స్ కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే, భర్త 2 ఏళ్ల క్రితం చనిపోయాడు, నా 2 కూతుర్లను కూడా ఎంతో దీనిగా ప్రేమతో పెంచుకున్నాను, నేనే తల్లి తండ్రి అన్ని కూడా, అటువంటిది బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తాను అన్నటువంటి నా కూతురు విగత జీవిగా అక్కడ ఆసుపత్రిలో ఉంది. వాళ్ళు కావాలనే నా కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి సంబంధించి ఒక ఉరితాడు కానీ అక్కడ ఏమి అటువంటి అట్మాస్ఫియర్ లేదు. కేవలం వీళ్ళు చంపేసి కావాలని నా కూతురు మీద టార్గెట్ చేసి వీళ్ళు హత్య చేశారని ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే కొంతమంది యువకులు ఉన్నారో, 3 అఫీషియల్ గా రూమ్ తీసుకున్నారు బీ స్క్వేర్ హోటల్ ఉన్నటువంటి 118 అదే విధంగా 119 ఈ రూమ్ తీసుకున్న 3, ఇంకొక 2 అనఫీషియల్ గా రావడం, అదే విధంగా శాంతి కుమారి అనే యువతతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా రావడం, అక్కడ జరిగిన ఘర్షణ వాతావరణం కారణంగానే ఇలా చంపేశారు అనేసి అయితే పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. సో మనం ఆ తల్లి యొక్క ఆవేదన చూడొచ్చు. ఎందుకంటే కూతురు బర్త్డే పార్టీ కోసం వెళ్ళినటువంటి కూతురు ఒక్కసారిగా ఇప్పుడు విగత జీవిగా కనబడడంతో ఆ పరిస్థితిని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. నిందితులను అయితే మాత్రం తప్పకుండా కఠినంగా శిక్షించాలని అయితే మాత్రం వేడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా.